మంచి క్రీడాకారులుగా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్లే చేశారో ఇక్కడి నుంచి మంచి క్రీడాకారులు జిల్లా స్థాయిలో కానీ, స్టేట్ స్థాయిలో కానీ, అలాగే నేషనల్ స్థాయిలో కానీ మీరు ఆడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మొగల మహేష్ తమ్ముడికి మరీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యువతరాన్ని ఎవరైతే ఈ విధంగా ఎంకరేజ్ చేస్తారో వీళ్ళు దేశానికి ఉపయోగపడతారు, సమాజానికి కూడా మంచి దారి చూపించే వ్యక్తులుగా తయారవుతారని భావిస్తూ మరొక్కసారి మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొగల శ్రీనివాస్ తమ్ముడికి, మహేష్ తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Today, our contribution is advisory at this level, but next year, the year is next year ki inka chala active ga take part chestamu. I don't have that much more to add. Only thing enti ante such ilanti programs lo entante tremendous goodwill raavochu, lappo chala negativity kuda raavochu. So andari request chesedi entante chala jagrataga panchedam. This is a new government and అభిప్రాయాలు కూడా ఇట్లాంటి ఈవెంట్స్లో గవర్నమెంట్ మీద కూడా వస్తుంది కాబట్టి అందరం బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ అవర్ క్యాడర్ ఆర్ లీడర్షిప్, పొలిటికలీ స్పీకింగ్, ఎనీ సపోర్ట్ దట్ ఈస్ నీడెడ్. ఎందుకంటే ఇక్కడ ది లోకల్ కార్పొరేటర్ ఇస్ అవర్స్ అండ్ మెనీ ఆఫ్ ద అదర్ ఏరియాస్ ఆల్సో వీ మే హ్యావ్ అవర్ కార్పొరేటర్స్. అక్కడ కూడా వాట్ ఎవర్ సపోర్ట్ ఇస్ నీడెడ్ విల్ బి హ్యాపీ టు ప్రొవైడ్. థ్యాంక్ యూ. ఎందుకు ఇంపార్టెంట్ మీటింగ్ అంటారంటే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు లేకపోతే ఇంకోటి ఎలాగైతే ప్రెస్టీజియస్ తీసుకొని అక్కడ ఆర్గనైజ్ చేస్తామో అలాగే మన ఈ ప్రాంతానికి సింహాచలానికి సంబంధించి 2 ప్రధాన ఈ రోజులు. ఒకటి చందనోత్సవం, స్వామివారి నిజరూప దర్శనోత్సవం, అలాగే రెండవది గిరి ప్రదక్షిణ. అయితే అక్కడికి ఇక్కడికి మనకి తేడా ఏంటంటే తిరుమల లాంటి ప్రాంతంలో రెగ్యులర్గా 1,00,000 మంది లేకపోతే 1,50,000 మంది వచ్చినా కూడా దాన్ని ఫీడ్ చేయడానికి, దాన్ని క్యాటర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా అక్కడ ఉంటుంది. మనకి 2 రోజులు ఉన్న క్రౌడ్ మిగతా బ్యాలెన్స్ డేస్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇప్పుడే మన ఎంపీ గారు చెప్పినట్టు ఒక స్పెషల్ ఈవెంట్స్ మనకి ఆ స్పెషల్ ఈవెంట్స్కి ప్రిపరేషన్ పాయింట్స్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారిని మాట్లాడుతున్నారు. ఆ విధంగా మెకానిజం పెట్టారు సార్. ఇది మనకున్నాయి సార్. మినిమం కెపాసిటీ, యావరేజ్ కెపాసిటీ, మ్యాక్సిమం కెపాసిటీ సార్. మినిమంగా అంటే పర్ అవర్ ఇది సార్ మనకి ఒక 12.5 అవర్స్. అంటే ముందు రోజు అయితే 13.5 గంట వస్తుంది సార్. సండే రోజు 12.5 గంట వస్తుంది సార్. 12.5 గంట యావరేజ్గా తీసుకున్నా కూడా ఒక 48,250 మంది మినిమం గాను, మీడియంగా ఒక 57,750, మ్యాక్సిమం అంటే ఒక 68,000 మందిని మనం దర్శనం చేయించగలిగే పరిస్థితి సార్. లేకపోవడం వల్ల టెంపరీ లైట్స్ జీవీఎంసీ నుంచి కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాను. ఫీడింగ్ పాయింట్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు, దేవస్థానం సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది కూడా ఉండే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సార్.